చూడు తీసుకో తెలియక పెద్ద గౌరవం ఇస్తున్నాను. ఇవాళ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ లో కలగట్ల క్లస్టర్లో అదేవిధంగా పార్లపల్లి క్లస్టర్లో ఇవాళ పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బూతుల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు. ఇది చెల్లదు. రేపొద్దున కోర్టుకు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఫెయిర్ ఎలక్షన్ జరగడం లేదు. వాళ్ళ తరఫున ఓటర్ లిస్టులు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. గేట్ పాలన లక్ష్మ వైఎస్ఆర్ వల్ల పార్లపల్లిలో బయటకు దిగుతున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చెల్లదు. దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ చేస్తాము. దీనిపైన వైసీపీ పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు. వీళ్ళని కూడా చేయండి అని చెప్పారు. అంతేగాని బహిష్కరించమని వాళ్ళు ఏం మాకు పార్టీ ఆదేశాలు లేవు. వీళ్ళు పోలీసు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బహిష్కరిస్తున్నామని ఎవరు చెప్పలేదు. చాలా చోట్ల నోటీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. తర్వాత పోలీసు వాళ్ళు కేసులు లేవని క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని సతాయిస్తున్నారు. ప్రతి చోట ఇట్లా జరుగుతూ ఉంది. ఇవాళ అసలు తెలుగుదేశం వాళ్ళు గేట్లకు తాళాలు వేసుకొని హై స్కూల్కి లోపల వాళ్ళంతా వాళ్ళే ఎలక్షన్ అనుకుంటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు పార్లమెంట్లో బయట లోకి వదలడం లేదు. అసలు క్యాండిడేట్లు కూడా లోకి రానికి కూడా నామినేషన్ లేకుండా ఇవాళ అడ్డెక్కి కల్పిస్తారు పోలీసు వాళ్ళు, తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి. కాబట్టి దీనిపైన మేము అప్పీల్కి పోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.